హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. ఏంటండి శిల్పా గారు చెయ్యి ఊపేశారు ఇప్పుడు వరకు అనుకుంటున్నారా? చూపిస్తున్నాను చూడండి మీకు. గులాబీ చెట్టు, నాటు గులాబీ చెట్టు అండి, ఎన్ని పువ్వులు పూసిందో. ఇప్పుడు నేను మీకు వీడియో తీసి చూపించేటప్పటికి ఆల్రెడీ కొన్ని పువ్వులు కోసేసి నేను పూజలో పెట్టేసుకున్నా. ఇంకా మిగిలిన పూలు ఉన్నాయన్నమాట. ఎన్ని పువ్వులో వీడియోలో చూస్తున్నారా మీరు? సన్ రైజ్ కిరణాలు ఎలా పడుతున్నాయో భలే ఉంటుంది కదండి. నేచర్ని ఆస్వాదించాలి అనే మనసు ఉండాలే కానీ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా అందంగా కనిపిస్తుంది. చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా? చాలా బాగుంది. అయితే మనం సృష్టిలో, మనం కాదులేండి, సృష్టిలో అసలు పూసిన ప్రతి పువ్వు కూడా ఏమని కోరుకుంటుందంటే భగవంతుని పాదాల చెంతకు చేరాలి అని చెప్పేసి కోరుకుంటుందంటండి. ఇది నిజమే కదా అండి? ప్రతి పువ్వు కూడా అలాగే కోరుకుంటుంది. ఇప్పుడు నేను కొన్ని కొమ్మలు కట్ చేస్తున్నాను చూడండి. ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం పువ్వు కోసినప్పుడు పక్క నుంచి చిగురు వచ్చేస్తుంది, ఓకే, మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పూలు పూస్తాయి. కొన్ని పువ్వుల్ని మనం అలాగే వదిలేస్తాం, ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట. పువ్వులన్నీ కూడా కోసేయకూడదు, కొన్ని పువ్వులు ఉంటే బాగుంటుంది కదా చెట్టుకి చూడటానికి అని చెప్పేసి కొన్ని పువ్వులు అలాగే ఉంచేస్తాం. అలా ఉంచిన పువ్వులు అలా ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అలాంటి కొమ్మలను కూడా మనం కట్ చేసేసామనుకోండి, ఇలా కొత్త చిగుళ్ళు వస్తాయండి. నేను మీకు కొత్త చిగుళ్ళు చూపిస్తున్నా చూడండి. అవన్నీ కూడా నేను పువ్వులు అలా కట్ చేసిన తర్వాత అలా కొత్త చిగుళ్ళు వచ్చినాయి అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న మాట. గులాబీ పువ్వు చూడటానికి ఎంత అందంగా ఉంటుందండి. గులాబీ పువ్వుని చూసి ఇష్టపడని వాళ్ళు ఉంటారా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు. గులాబీ పువ్వుని చూసి ఎంతో అందంగా ఉంటుంది, చక్కగా బాగుంటుంది కదండి. ఆ పువ్వు వెనక ఎన్ని ముళ్ళు ఉంటాయండి. ఇప్పుడు మన జీవితం కూడా అంతేనండి. పైకి చాలామంది ఎలా ఉంటారంటే చక్కగా అందంగా నవ్వుతూ హ్యాపీగా అందరినీ నవ్విస్తూ చాలా బాగుంటారనమాట. కానీ వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే ఎంత పెయిన్ ఉంటుందోనండి. నిజంగా ఆ పెయిన్ని ఎవ్వరికీ కనిపించకుండా చుట్టుపక్కల అందరితో కూడా నవ్వుతూ వాళ్ళందరినీ కూడా నవ్విస్తూ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎందుకు అంటే పువ్వు కట్ చేసిన తర్వాత చిగుళ్ళు వస్తున్నాయి చూసారా? అలా మళ్ళీ జీవితం చిగురిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడి ఒక మంచి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తూ భార్యకి భర్త, భర్తకి భార్య తోడు నీడగా ఉంటూ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారండి. మనం అందరం ఏమనుకుంటామంటే వీళ్ళు నవ్వుతూ ఉన్నారు కదా, వీళ్ళకి ఏమీ బాధలు లేవు అనుకుంటాము. కానీ అది అవాస్తవం. మనిషి దగ్గరగా చూసినట్లయితే, ఆ నవ్వే మనిషి దగ్గరగా చూసినట్లయితే అసలు ఎంత పెయిన్ ఉంటుందంటే వచ్చే కన్నీటి బొట్లు ధారని అలా ఒడిసి పట్టుకుంటారనమాట. వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ ఉంటారు. ఏమంటారు?